హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను బెండకాయ పకోడీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ బెండకాయ పకోడీ సాంబార్లోకి, పప్పుల్లోకి, కూరల్లోకి చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా ఒక ప్లేట్లోకి 1 స్పూన్ కార్న్‌ఫ్లవరు, 1 స్పూన్ వరిపిండి, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫుడ్ కలర్ కావాలంటే మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. కలుపుకున్న తర్వాత బెండకాయ ముక్కలు చక్రాలుగా కోసేసుకొని కొంచెం తడి ఆరే వరకు ఉంచుకొని ఈ బెండకాయ ముక్కలు ఆ పిండిలో కలిపేసుకోవాలండి. కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మరి ఎక్కువ కాకుండా నీళ్ళు వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు నాననివ్వాలండి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఈ బెండకాయ మిశ్రమాన్ని అందులో వేసేసుకొని వేపుకోవాలండి. వేగిన తర్వాత ఇవి పక్కకి తీసేసుకొని దీంట్లోకి పల్లీలు, కరివేపాకు ఏపి తీసుకోవాలండి. దీనికి గార్నిష్ కింద వేసుకోవడమేనండి. అంతేనండి, చాలా ఈజీ. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి. ఇది చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్గా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోస్ పెట్టే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్.